రామచంద్రారెడ్డి కమలాదేవి భూములకెళ్ళి 40 తీసి ఈ గాడిలకు మా కొలనపాక గాడిలకు ఇస్నూరు గాడిలకు. ఓకే, అందరికి నమస్తే. సత్య ప్రచారక సమాజ్ నుండి ఈ రోజు ఏడున్నామంటే అందరికీ సుపరిచితమైన ఊరు కొలనుపాక. కొలనుపాక అంటేనే ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల కన్నగడ్డ. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి కన్నటువంటి ఈ కొలనుపాక గ్రామానికి మనం రావడం జరిగింది. ఒక 2-3 పెద్ద మనసు దొరికి. అదే నమస్తే. నమస్తే. నాకే పైసలు వేయకూరి, ఓటు వేయకూరి. ఏం పేరు నీ పేరు? గట్టిగా మాట్లాడు. రాజే. ఇప్పుడు ఈ ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈ ఊరేనా? ఈ ఊరే. ఆయన ఏం చేసినప్పుడు బాగా పేరు అప్పుడా? అప్పుడు పోరాటం, తెలంగాణ పోరాటం కావాలంటే ఆయన ఏం చేసిండంటే ఈ గల్లకవులు, రైతులు గల్లకవులు ఇచ్చుడు, మాదిగోళ్ళు ఎట్టి చేసుడు, సాగలోళ్ళు ఎట్టి చేసుడు, కురుమోళ్ళు ఎట్టి చేసుడు, ఈ పని వాళ్ళు అంతా ఎట్టి చేసుడు, బురుజుకోడగడ గాని ఆ తురుకోళ్ళు వీళ్ళని రోజు ఎట్టి చేయబెట్టుడు, ఎట్టి చేసేది. వీళ్ళు గల్లకవులు ఇచ్చేది. వీళ్ళ గల్లకవులు మానాలంటే ఎట్లా, వీళ్ళ ఎట్టి మానాలంటే ఎట్లా అంటే వీళ్ళు అందరూ 5-6 ఒక 10 మంది సొసైటీ అయ్యిండు. అంటే గుంపు తయారు గుంపు రేణుకుంట రామరెడ్డి, సింతలాపూరి రామరెడ్డి, అదే రామరెడ్డి, ఈడ కూడా పౌడాల సత్య. ఈ బంధువులు ఉండరా? బంధువుల సంగతి సరే కానీ ఈడ కూడా చల్ల పుల్లారెడ్డి బెల్లంకొండ మాధవులు వీళ్ళంతా 5-6 సోపత అయిండ్రు. ఈడ గుంపు అయింది, ఆడ గుంపు అయింది. వీళ్ళంతా వీళ్ళకు సపోర్టు అందరు కొంతమంది చాలా అయిండ్రు. అదే ఏం చేద్దామని కట్టి మా సినిమాలలో గుంజుకున్నారు. ఎందుకు మీకు దెట్టిలు మానాలే, అదే మళ్ళా గల్ల కవులు మానాలే, ఈ తురకల రాజ్యం వాళ్ళు ఏం చెప్తుంది అని మనం ఉన్న మనం ఇంతే అవుతాను అని చెప్పి వీళ్ళు ఒక సైమ చేసి తన లమై ఇక వీళ్ళు ముందు పడి ఇక అక్కడ రైపోలు సంపాదించుకుని పోయి రైపోలు సంపాదించుకొని ఇవన్నీ చేసి రైపోలు మన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏమో తీసుకొచ్చినట్టుగా ఇసునూరు ఎట్లా తీసుకొచ్చిండు? ఏదో అప్పుడు వాళ్ళు ఏదో సోపతి ఉండే వాళ్ళకెళ్ళి ఇక పటేల్ దగ్గర జీతగాళ్ళు ఉన్నట్టుగా ఏదో సోపతి ఉంటే వాళ్ళకెళ్ళి పట్టుకొచ్చిండు, ఏదో వేషాలు కట్టిండు, వీళ్ళందరికి సపోర్ట్ చేసిండు, అమ్మాని చోటిచ్చిండు. వీళ్ళందరూ ఏకమై ఎంబడి పడితే అప్పుడు వాళ్ళు వెనుకకైరు, ఈ ఎట్టి సాకిలు తప్పినాయి, వాళ్ళకి భూములు దక్కినాయి. ఈ రక్షస కౌలుదారులకు ఇప్పుడు భూములు దక్కినాయి, భూములు రక్షస కౌలుదారుల భూములు ఉన్నాయి. వాళ్ళంతా వెనక తట్టిరు. దొరల భూములు కూడా దక్కినాయి, తుర్కోల భూములు దక్కినాయి. వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు తర్వాత అంత అయిపోయినాక ఎదిరిపోయినాక రైతులే మళ్ళీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అయింది. ఓకే, అప్పుడు రజాకార్ల పోరాటం అప్పుడు, నైజాం పోరాటం అప్పుడు ఎన్ని పార్టీలు ఉండే? నీకు తెలిసి ఏది ఉండే? కాంగ్రెస్ కమ్యూనిస్ట్. ఇంకా మేము చెప్తున్నాం, మీరు ఇంట్లో కాంగ్రెస్ కమ్యూనిస్టే ఉండే, అంతే. ఇంకా వేరే పార్టీ లేదు. బీజేపీ లేదు, మధ్యన పెట్టేవి. మీ ఊరుకు రామచంద్రారెడ్డి అంటే కొలనుపాక అంటేనే రామచంద్రారెడ్డి. మీ ఊరికి మంచి పేరు తెచ్చింది. మీ ఊరికి ఏమైనా చేసింది ఆయన? మా ఊరుకు మాకు మేలు చేసిండు. వాళ్ళ భార్య ఎమ్మెల్యే ఉండేటట్టుగా. ఆయన ఎమ్మెల్యే చేసిండు, కమలాదేవి ఎమ్మెల్యే చేసిండు. చూసిన కమలాదేవిని చూసిన, రామచంద్రారెడ్డిని చూసిన. అవునా? చూసిన. ఓకే, కమలాదేవిని చూసిన. ఓటేసి గెలిపిస్తున్నావు అప్పుడు? గెలిపిస్తున్నాం. ఓటు లేదు నీకు అప్పుడు? ఓటు లేదు. చూసినావు అంతే. ఇప్పుడు కమలాదేవి కానీ రామచంద్ర మన ఊరికి ఏం చేసిరు? మన కొలనుపాకు కారంటి జంక్షన్ రావాలంటే ఆయన ద్వారానే, ఇలా చక్కెరపాటి పడాలంటే ఆయన ద్వారానే, ఆయన బలంతో. కొత్తిళ్ళ జాగలు కావాలంటే ఆయన బలంతో. ఇప్పుడు ఏఆర్ బోర్డు ఉందాడా? ఏఆర్ అంటే ఏంది? కమలాదేవి, రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి కాలనీ. ఇప్పుడు ఏఆర్ కాలనీ. ఎన్ని కుటుంబాలు ఉంటాయి అన్న? 100 కుటుంబాలు. ఏఆర్ కాలనీ అంటారు. ఇప్పుడు అది సబ్ స్టేషన్ కావాలని జబర్దస్త్ చేసి పట్టుకొచ్చింది ఆయనే. ఇక్కడ చక్కెరపాటి కావాలంటే జబర్దస్త్ చేసి పట్టుకొచ్చి తెప్పించింది ఆయన. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ కోసమే కాకుండా వాళ్ళ ఊరు కోసం కూడా ఎంతో కృషి చేసి సబ్ స్టేషన్ గానీ, చక్కెర ఫ్యాక్టరీ గానీ, అందుకే ఏఆర్ కాలనీ అని పడ్డది. అక్కడ పడ్డది. మా దిగులలో కూడా అన్ని బాటలకి ఎక్కడికక్కడ ఏ గల్లీకి ఆ గల్లీ లైన్లు కొట్టి పెట్టిండు అక్కడికక్కడ. అవునా? ఇప్పుడు ఇవన్నీ మాకు బాటలు సరిపోన్నాయి. ఇక్కడ ఒక ఇల్లు ఇక్కడికి ఇల్లు ఇక్కడ పానాది ఇక్కడ పానాది, అదే ఎవరు తెరువు పోకుండా అవన్నీ చేసి పెట్టింది ఆయనే. ఓకే ఓకే ఓకే.
నీ పేరేం పేరే? నా పేరు గుండె యాదగిరి. గుండె ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 53. 53 అంటే చెప్పంగిన్నదే కథ. చెప్పంగిన్నదే. నువ్వు చూసింది ఏమి లేదు? లేదు. సరే చెప్పంగా ఏమి లేవు నువ్వు? ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ కమలాదేవి కానీ ఏమైనా తెలుసా? వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా తక్కువనే. అంతేనా? చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు భూమి లేక కాదు, అదే వాళ్ళు బ్రతకడానికి ఆస్తి లేక కాదు, పీడిత తాడిత ప్రజానికాని కోసము నిరంతరం భూపరం చేసినటువంటి మహానుభావులు వాళ్ళు. ఓకే, ఇద్దరు. అతను అంటే నాకు చెప్పింది ఏంటో నాకు తెలియదు. అదే ఒకప్పుడు ఇక్కడ వెట్టి చాకిరి అంటే మహాహీనంగా ఉండేదట. ఈ వెట్టి చాకిరి తొలగించాలంటే ఈ నవాబులను అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ఏ రకంగా ఢీకొనాలనేది తను అనుకున్నటువంటి వాళ్ళను అక్షర గణాన్ని కూడగట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అంటే అప్పుడు ఏముంటాయి, తుపాకులే ఉంటాయి. ఆ తుపాకులు చేకూర్చుకోవాలని వాళ్ళ అంచర గణాన్ని తయారు చేసుకొని బీసూరు దొరట ఆ దొరవారి గడిపైన విపరీతంగా పోరాటం చేసి ఆ తుపాకులు లాక్కొని వాళ్ళ అనుచరులకు ఇచ్చిండు. ఇచ్చి ఈ నైజాం ప్రభుత్వాన్ని మా ఇప్పుడు ఆడవాళ్ళని ఏదో బట్టలిపించి భాగవతం బతుకమ్మ ఆడిపించింది అనగా ఇన్నా అలాంటి నికృష్టమైన చేష్టలను ఆ తుపాకులతో వాళ్ళను ఎదిరించిండు. అదొక్కటి. రెండవది, భూమి లేని వాళ్ళకు కూడా భూములు చేద్దాం అనుకున్నా ఆచరణకు సాధ్యం కాలే. మాకైతే ఎస్సీలకు ఇక్కడ తోట ఉండేనట్టు నవాబుకు తోట అంటే మల్లెపూల తోట. అది ఇంచుమించు ఒక 20 ఎకరాల దాకా ఉంటుంది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ ను మాదిగా వాళ్ళకి కావాలని ఆ దొరదాంచ మనం నైజాం తాంచ గుంజుకొని ప్లాట్లు కొట్టి మాకు ఒక్కొక్కరికి 250, 300 గదాల చొప్పున ప్లాట్ కేటాయించండి అనగా మా తాత చెప్పంగి నేను. అదైతే వాళ్ళ పుణ్యమే. ఈ రోజు నేను కూడా ఈ చొక్కా పాయింట్ వేసుకొని ఈ ఇక్కడ కూర్చున్నంటే వాళ్ళ పుణ్య ఫలితంగానే నేను చెప్పదలుచుకుంటున్నా. అది రెండవది, కమలాదేవి గారు ఎమ్మెల్యేగా చేసిందట, నాకు తెలియదు. 3 సార్లు చేసింది. అతను కూడా 2 సార్లు చేసిండు. ఎవరు, మన రామచంద్రారెడ్డి. ఓవర్నియ నుంచి ఒకసారి, రామాయపేట నుంచి ఒకసారి. వీళ్ళిద్దరు కూడా ఒకటేసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి జంట అది వీళ్ళు. అది తెలుసుకో, ఈ కమ్యూనిస్టు పార్టీ నుంచి అసెంబ్లీలో మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి జంట వీళ్ళు. వీళ్ళ తర్వాత రెండవది దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, కొత్త దయాకర్ రెడ్డి. వాళ్ళిద్దరే మళ్ళీ ఒకేసారి భార్య భర్తలుగా అసెంబ్లీ అడిగి పెట్టారు. అంటే వాళ్ళు రెడ్లే వీళ్ళు రెడ్లే, కానీ రెడ్లలో కూడా మంచోళ్ళు ఉంటారు. వీళ్ళంత మంచితనం అయితే ఎవరికి ఉండదు. వాళ్ళు పోతుంటే పిలిచి పలకరించి ఆప్యాయంగా పలకరించి వెళ్ళగొట్టినటువంటి మహానుభావులట. అది ఇప్పుడున్న రెడ్డిలకు చాలా వేరే ఉంటది. రెండవది, చదువుకుంటే కూడా మా ఊరికి లైబ్రరీ కూడా చేసిండు ఆయన. లైబ్రరీ వాళ్ళే. ఈ ఆరుట్ల రామచంద్రారెడ్డి గ్రంథాలయం మా ఊర్లో ఉండాలని గ్రంథాలయ పుస్తకాలు తెచ్చి తన పేరునే చేసుకుండు. గ్రంథాలయం ఒకటి ఇచ్చిండు. సబ్ స్టేషన్ కూడా 72లో వచ్చింది మాకు. 72లో వచ్చింది. అప్పుడు కాకర్ల తాతారావు అంటేనే ఏయి అతను ఎంబడి వాడి సబ్ స్టేషన్ తీసుకొచ్చిండు. రెండవది, సోమేశ్వర టెంపుల్ ఉండే, దీపం పెట్టే కూడా దిక్కులేట అప్పుడు చెప్పంగిన్న ఆ ఎండోమెంట్ వాళ్ళు దానికి పోయి ఆ దీపాన్ని కూడా చేయడానికి ఒక మనసులో పెట్టిండు. అది ఆయన పుణ్యమే. చక్కెర ఫ్యాక్టరీ ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆయనదే. నేను ఓరేళ్ళ పని నాకు తెలియదు. ఇక ఇంకా మిలిగింది ఏముందంటే వాళ్ళు చేసినటువంటి భూపడం గాని విరోచిత పోరాలు గాని ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేయలేరు. ఇప్పుడున్న 2 పార్టీలు. అప్పుడు అనంగిన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ లేదు. నాకు ఎంతో 82, 83 నుంచి అవగాహన ఉంది. అప్పుడు జనత ఉండేనట. మేమేమనుకున్నా, జెండా పట్టుకొని ఎక్కడ జనత అంటే అతుకుల బొంత అనుకుంటూ ఉరుకుదాం. 78లో వచ్చింది జనత. అంటే జెండా పట్టుకొని పోదు, ఎక్కడ జనత అంటే అతుకుల బొంత అనుకుంటూ ఉరుకుదు. మేము జనత మాత్రం లేదు, ఏది లేదు. అది అంటే తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉన్నదో అది కమ్యూనిస్ట్ పార్టీలే చేసినాయి తప్పితే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం సహకారం చేసింది. అదానికి కూడా కొంచెం మెలికలు ఉన్నాయి. నిన్న వేరే ఇంటర్వ్యూలో తెలిసింది. కానీ ఇది వాళ్ళ ఖాతాలో RSS ఉంది, బీజేపీ ఉందని వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి వీలు లేదు అని వీళ్ళు చెప్తున్న విషయం. అంతేనా? ఇంకేమైనా ఉందా చెప్పేది? ఏం లేదన్నా, నాకున్న అవగాహన చెప్పిన. అంతేనా? ఓకే, రైట్. మన విశ్వనాథన్ అన్న కూడా ఈయన ఉన్నాడు. అన్న చెప్పే నీకు తెలిసిన మన ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ కమలాదేవి కోసం కానీ కమ్యూనిస్ట్ పార్టీల కోసం ఈ ప్రాంతంలో చేసినటువంటి పనులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీళ్ళు చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి కదా, అది చాలా మందికి తెలియదు. చెప్పుదామని మేము వచ్చినాం. తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజుల్లో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి గారు. ఈ ప్రాంతంలో ఈ భూమి లేని నిరుపేదలకు భూమి ఇప్పించుట గురించి
మరియు తాడి చెట్టు ఎక్కే వారికి తాడి చెట్టు అని నినాదంతో ఆ రోజు విరోచితంగా పోరాటాలు జరిపారు. అందులో భాగంగా కొలనుపాకకు ఈ కరెంటు జంక్షన్ తెచ్చింది వాళ్ళే. అదే మరి ఒకటి షుగర్ ఫ్యాక్టరీ. ఆరుట్ల కమలాదేవి ఏమో ఒకటే రోజుల గ్రంథాలయ భవనాన్ని ఇక్కడ 24 గంటలనే నిర్మించారు. ఓకే ఆ రోజుల్లో ఏది డంకు సున్నం తోటి 24 గంటలనే ఒక భవనాన్ని నిర్మించి డంకు సున్నం అందులో మహిళలు చదువుకోవడానికి ఫస్ట్ మహిళలే చదువుకోవాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మించి తర్వాత గ్రంథాలయానికి అప్పచెప్పారు. అప్పుడు అక్కడ మహిళలు ఈ ప్రాంతంలో మహిళలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండే, బయటికి రాలేని పరిస్థితి. అవును. అప్పుడు ఆ ఆరుట్ల కమలాదేవి గారు అక్కడికి తీసుకొచ్చి అక్కడ చదువు చెప్పిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి. చదువు చెప్పి అక్కడ పాఠశాలను ఏర్పాటు చేసి కొందరికి చదువు నేర్పిన ఉత్తమ నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. ఈ ప్రాంతంలో ఫస్ట్ గా మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆరుట్ల కమలాదేవి. ఆమె సభ ఉపనాయకురాలు కూడా అప్పుడు ఉన్న మన రాష్ట్రంలో ఉపనాయకురాలుగా పనిచేశారు. ఎంతో ఇక్కడ అంటే వాళ్ళు ఏమి సంపాదించుకోలేదు, ప్రజల కోసమే ఎన్నుదండు ఉండి ఎప్పటికీ ప్రజల కోసమే ప్రజా పోరాటాలు నిర్వహించారు. ఇక్కడ కామ్రేడు ఎవరు మాధవులు, బెల్లంకోట మాధవులు కూడా ఉద్యమంలో పోతుంటూ రాగిరి గుట్టల్లో చనిపోయాడని మాకు చెప్పేవారు. కానీ ఆయన ఎప్పుడు కానీ ఈ చెవుల చీమ్ బారుతుంటే అట్లే పోయి ఆయన ఉద్యమంతోసే చూసుకున్నాడు, కానీ చెవుల చీమ్ బారుతుంది నా ఆరోగ్యం ఎట్లా అని చూసుకోలే. ఆయన అడవుల్లో ఉండి పోరాటం చేసుకుంటూ అడవులనే చనిపోయాడు. అలాంటి వీరులు చాలా మంది కొలనుపాకలో కూడా ఉన్నారు. అయితే మన తెలంగాణ ప్రజానాట్య మండలి మన యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు మన ప్రవీణ్ అన్న కూడా ఉన్నాడు. అన్న చెప్పే మీ ఊరికే వచ్చాం కదా అన్న, చెప్పు ఒక చిన్న పాట అనుకున్నారు. మా ఊర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన అమరవీరులు ఎంతో మంది ఉన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, గొట్టం రామరెడ్డి గారు, పగడాల సత్తయ్య గారు, బెల్లపకొండ మాధవులు గారు, బెల్లపకొండ లక్ష్మీనారాయణ గారు, ఇలా ఇంకో ఎంతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు పేద ప్రజల కోసం పోరాటం చేసిర్రు. అవన్నీ చరిత్రలు మాకు తెలియదు, కానీ మా తాతలు వాళ్ళు చెప్తుంటేనే విన్నాం మేము. వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఈ రోజు మేము వాళ్ళ జెండా మోసుకుంటూ పేద ప్రజల కోసం మా వంతు సహకారంగా వాళ్ళ జెండా మోసుకుంటూ మేము చేస్తున్నాం, అంతేగాని వాళ్ళ చరిత్ర చూసింది లేదు, మేము చేసింది లేదు. కాబట్టి అప్పుడు ఏమైనా మీకు మీ కొలనుపాకలో ఏమైనా పాటలు ఉన్నాయా? కొలనుపాకల ఏం పాడేది? మా కొలనుపాకల ఏం పాడారు అప్పుడు బాగా తెలియదు, కానీ వాళ్ళు ఒగ్గు కథలు అదేది బుర్ర కథ చెప్పేది. ఇక అంతేగాని మా తరానికి వచ్చే వరకు ఈ కొలనుపాకల మేము ఒక కళాకారులుగా తయారైనాం, కానీ అంత ముందుకు లేకుండే. మీకు నచ్చిన పాట వాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం ఆ కాలంలో అమరవీరుల మీద రాసినటువంటి పాట. నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ, వీర యోధులను గన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, నెత్తుటి దడిసిన నెత్తుటి నేలరా, నెత్తుటి దడిసిన నెత్తుటి నేలరా, నెత్తుటి దడిసిన నెత్తుటి నేలరా, నన్ను గన్న వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న వీర తెలంగాణ మాయమ్మో, పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. ఇసునూరు దొర గుండాల గుండెలో దడ పుట్టించిన వీర వనిత మన సాకలి ఐలమ్మను గన్నట్టి, సాకలి ఐలమ్మను గన్న తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి గొమరయ్యను గన్నట్టి, భారత విప్లవ స్ఫూర్తి దాతరా, భారత విప్లవ స్ఫూర్తి దాతరా, నన్ను గన్న వీర తెలంగాణ మాయమ్మ, పోరు నడిపిన పోరుగడ్డయమ్మో మాయమ్మ. ఇది చెరిపితే చెరిచేది కాదు. బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఎంత మేం చేసినాం, వల్లభాయ్ పటేల్ చేసిన చెప్పేసి అనసూయని తీసుకొచ్చి ఇంకో దాన్ని తీసుకొచ్చి సినిమాలు తీసినా కానీ అది చెల్లని విషయం కాబట్టి అవి మానుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొలనుపాకలో జనం తెలిసిన ముసలోళ్ళు పెద్ద మనుషులు అందరూ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే కొంచెం కాంగ్రెస్ పార్టీ ఉండే, ఇది ఖచ్చితంగా విమోచన కాదు, విలీనమైన విషయాన్ని చెప్తా ఉన్నారు. ఓకే రైట్. బాలక చెప్పు, నీకు తెలిసిన విషయం. రామచంద్రారెడ్డి కమలాదేవి భూమిలోకి వెళ్ళి 40 తీసి
ఈ గాడీలకు మా కొరణ బాక గాడీలకు ఇసునూరు గాడీలకు 40 వెళ్ళి నడిచిపోయేదట తెలంగాణక. వామ్మో. నడిచిపోయి అలాని ఏం చేయాలనో యుద్ధం చేసిండ్రట. అదే మేమా చూడలేదు, అనగానే విన్నాం. అదే అట్లా తిరిగి పోరాటం చేసిండ్రు కమలాదేవి, రామచంద్రారెడ్డి, అది గొట్టం సంజీవ్ రెడ్డి సుత అట్లా పార్ట్నర్ అందరూ. కమ్యూనిస్ట్ కాంగ్రెసే. అదే మా పేరైన సుత కమ్యూనిస్టే ఉండే. అవునా? మా పేరైన సుత పెద్దమ్మ కమ్యూనిస్టే ఉండే. ఏం పేరు మీ పెద్దనాన్న పేరు? వెంకటయ్య. నా పేరే వెంకటయ్య ఉండే. వాళ్ళు సుత బడి పిల్లలు రాళ్ళు ఎత్తుకొని ఉరుకొస్తే ఊరు వెళ్ళిపోయిర్రు. వామ్మో. సంతానం వాళ్ళు ఇంటి మీదకి వస్తే ఇడిచిపెట్టి కామరెడ్డికి వెళ్ళిపోయిర్రు. అవునా? చాలా బాగా మీద పోయిర్రు. ఈ ఊళ్ళో నీరల బాలరసయ్య, ఇంకొక ఆయన సుత 3-4 ఇండ్ల మీదకి వచ్చిన బడి పిల్లలంతా. చాలా బాధపడి ఊళ్ళకి వెళ్ళకుండా వెళ్ళిపోయి అడవిలో లారీలు ఆపుకొని ఎక్కిపోయిర్రు. చాలా బాధపడ్డా కానీ రామచంద్రారెడ్డి లేని పాపం కదా, ఆయనదే పుణ్యం అంతా. అది ఈడ బతికిన బతుకు దేనికైనా ఇప్పుడైనా అలా కోడలు సుత వచ్చి ఇంత సాయం చేసిపోతుంది. అవునా? వస్తది అలా కోడలు సుత వస్తది. ఈ కట్టెల వాళ్ళు ఇచ్చినాయి, ఆమె కోడలు ఇచ్చినాయి. రామచంద్రారెడ్డి కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సుత ఇస్తది. వచ్చి ఊళ్ళోకి వచ్చి ఇచ్చిపోతది. అవునా? అంటే వాళ్ళ గుణం వస్తుంది కదమ్మా. వాళ్ళ గుణం చక్కని గుణం. అది మాకు నడవరాని వాళ్ళకు వాళ్ళకి ఇవి ఇచ్చిందంటే వాళ్ళది పుణ్యమే కదా. అవును అవును. రామచంద్రారెడ్డి, కమలాదేవి పుణ్యమే. ఎవరు ఇచ్చిన వాళ్ళు గారు నాయన వాళ్ళదే దీపం. ఇప్పుడు ఏ పార్టీలు అన్ని మధ్యలో వచ్చినాయి. అదే ఇవన్నీ ఈ బీజేపీ అయినా తెలంగాణ అయినా అన్ని ఇలా అంతా మధ్యలో వచ్చిన వాళ్ళు పోటీకి ఎట్లా చేయాలో అట్లా చేసిర్రు. యుద్ధం పట్టిండ్రు. నీతి మనుషులు అప్పుడు పార్టీలో నీతిగా చేసిర్రు. చేసిన వాళ్ళు ఎవరు లేరు నీతిగా. ఎవరికి ₹1,00,000 ఎగనాడు జేబులో పెట్టుకుంటున్నాడు. ఆడ అసలు వస్తుడు ఉట్టిగా ఇలా తిప్పుతారు. ఇప్పుడు వచ్చిన కథ అంతా అది పెట్టి పైసా కాసపడుతున్నారు పెద్ద పెద్దోళ్ళు. ఇవాళ పెద్ద పెద్దోళ్ళు జేబులో పెట్టుకుంటారు. బాడిగాళ్ళు అంతా మేము తిరుగుతాం. అది ఇప్పుడు సంగతి అంతా అది. ఓకే అమ్మ ఓకే. సత్య ప్రచారక సమాజం నుండి మేము సత్యం మాట్లాడుకుంటూ తిరుగుతూ కొల్లపాక రావడం జరిగింది. అలాగే మన ఉమామహేశ్వర కూడా ఉంది ఇక్కడ. అన్న చెప్పే. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్తూపాలు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం బందూకులు పట్టుకొని విష్ణుదొర దేశ్ముఖులను తరిమినటువంటి మహానుభావులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి గారి స్తూపాలు. ఇది ఉమ్మడి యాదాద్రి జిల్లా కొలన్పాక గ్రామంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, అది వెట్టికి వ్యతిరేకంగా జరిగింది అని చెప్తున్నారు. కానీ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మిత్రులారా వీళ్ళ దగ్గరికి రండి, ఇది ఎవరి కోసం జరిగిందో మీకు చెప్తారు. చరిత్రను వక్రీకరించకండి. ఏ గ్రామంలో తెలంగాణలో ఏ గ్రామంలో వెళ్ళినా ఈ ఎర్రని స్తూపాలు కనిపిస్తాయి. ఈ ఎర్రని స్తూపాలే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి మహానుభావులది. ఇక్కడ ఈ వెట్టిని నిర్మూలించిన చరిత్ర ఉన్నది. అదే విధంగా కేవలం వెట్టినే కాదు, ఇక్కడ ప్రజలకు భూములను పంచినటువంటి చరిత్ర కూడా మన ఆరుట్ల కమలాదేవి గారికి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారికి ఉన్నది. కాబట్టి మీరు వక్రీకరిస్తున్న చరిత్ర నిజం కాదు. ఈ మట్టి మనుషుల చరిత్ర ఈ మట్టి మనుషుల ద్వారానే తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది వల్లభాయ్ పటేల్ వల్ల జరిగిన తెలంగాణ విముక్తి కాదు, అదే విధంగా హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణ కాదు. ఇది రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అని మీరు తెలుసుకొని ముమ్మాటికి హైదరాబాద్ అనేది విలీనమే, విమోచనం కాదని తెలుసుకోండి.